హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. మీరు ఒక యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ అయితే మనం వీడియోస్ ఏ టైంలో అప్లోడ్ చేస్తే వ్యూస్ వస్తాయి, అసలు టైం అనేది ఇంపార్టెంటా లేదంటే మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా వీడియోస్కి వ్యూస్ వస్తాయా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో జనరల్గా మనం యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు యూట్యూబ్ అనేది మనకు కొన్ని రికమెండేషన్స్ని చేస్తుంది. అంటే మనం వీడియో అప్లోడ్ టైమింగ్ అనేది ఎప్పుడు చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది మనకు కొన్ని సజెషన్స్ ఇస్తుంది. సో ఈరోజు వీడియోలో యూట్యూబ్ అనలిటిక్స్లో యూట్యూబ్ మనకు టైంను ఎట్లా సజెస్ట్ చేస్తుంది అనేది క్లియర్గా చూపిస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. సపోజ్ మనకి ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు యూట్యూబ్ ఛానల్లో మీ కేటగిరీని బట్టి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉన్నారు. సో మరి ఆ వీడియోస్ అప్లోడ్ చేసే ప్రాసెస్ యూట్యూబ్ మనకి ఏదైనా సజెషన్ చేస్తుందా అంటే చేస్తుంది. ఎట్లా చేస్తుంది? మీరు ఒక మీ యూట్యూబ్ ఛానల్లో మనకు ఛానల్ అనలిటిక్స్లో ఓవర్వ్యూ, కంటెంట్, ఆడియన్స్, ట్రెండ్స్ అనే ఆప్షన్స్ ఉంటాయి. అంటే మనకు మోనిటైజేషన్ అయితే ఇక్కడ మోనిటైజేషన్ ఆప్షన్ వస్తుంది, మోనిటైజేషన్ కాకపోతే ఈ ఆప్షన్స్ వస్తాయి. సో దీంట్లో మీరు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నారు, మీకు వ్యూస్ వస్తూ ఉన్నాయి. మరి యూట్యూబ్ మీకు ఏమైనా రికమెండేషన్ చేస్తుందా అంటే మనకు ఇక్కడ ఆడియన్స్ సెక్షన్లోకి వెళ్ళండి. ఆడియన్స్ సెక్షన్లోకి వెళ్తే మనకు రిటర్నింగ్ వ్యూస్ ఎంతమంది, యూనిక్ వ్యూయర్స్ ఎంతమంది, సబ్స్క్రైబర్స్ ఎంతమంది అనేది చూపిస్తుంది. దాని తర్వాత కింద వీడియోస్ గ్రోయింగ్ యువర్ ఆడియన్స్ అనే ఆప్షన్లో మనకు ఇక్కడ కంటెంట్ పైన చూస్తే మీకు ఏ కంటెంట్కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, అంటే ఆడియన్స్ ఎలాంటి కంటెంట్ను ఇష్టపడుతున్నారు అనేది మనకి ఇక్కడ గ్రోయింగ్ యువర్ ఆడియన్స్ సెక్షన్లో చూపిస్తుంది. సో సపోజ్ ఇప్పుడు ఈ కంటెంట్ షార్ట్ కంటెంట్ చూడండి, కొన్నిటికి మోడరేట్ అని చూపిస్తుంది, కొన్నిటికి లో అని చూపిస్తుంది. మోడరేట్ అంటే ఏంటంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇలాంటి కంటెంట్ పైన అని చెప్పి మనకు సజెస్ట్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఏవైతే మనకు మోడరేట్ కంటెంట్, హై లెవెల్ కంటెంట్ వస్తున్నాయో వాటిని చూసుకొని అలాంటి కంటెంట్ను మనం ప్రిపేర్ చేసుకుంటే వ్యూస్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ దీని తర్వాత వెన్ యువర్ వ్యూయర్స్ ఆర్ ఆన్ యూట్యూబ్. సరే, యూట్యూబ్ ఏం చేస్తుందంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళ అనలిటిక్స్ని కన్సిడర్ చేసేసి మనకు ఒక చార్ట్ని అయితే ప్రిపేర్ చేస్తుంది. సో దీంట్లో ఏముంటుంది అంటే 24 అవర్స్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఏ టైంలో ఎక్కువ యూట్యూబ్లో ఉంటున్నారో, సో ఏ టైంలో ఎక్కువ మంది ఆన్లైన్లో ఉంటున్నారు అనే చార్ట్ అనేది మనకు చూపిస్తుంది. ఈ యొక్క చార్ట్ను బేస్ చేసుకొని మనం వీడియోస్ అయితే టైంను బట్టి అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, నా ఛానల్లో 12 AM నుంచి 6 AM వరకు ఎవ్వరూ ఆన్లైన్లో ఉండట్లేదు. సో 6 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు టిక్ కలర్ ఉన్న దగ్గర పెట్టండి, మోస్ట్ ఆఫ్ యువర్ వ్యూయర్స్ ఆర్ ఆన్ యూట్యూబ్ అని చూపిస్తుంది. సో ఇట్లా ప్రతి డే, సండే నుంచి సాటర్డే వరకు. సో దీన్ని బేస్ చేసుకొని మనం మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తే మనకు కొంచెం బెటర్ వ్యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎందుకంటే ఈ అనలిటిక్స్ అనేది వేరే వాళ్ళు థర్డ్ పార్టీ ప్రొవైడ్ చేయట్లేదు కదా, మనకు యూట్యూబే మనకు ప్రొవైడ్ చేస్తుంది. మన ఛానల్లో ఎప్పుడు ఎక్కువ మంది ఉంటున్నారనే చార్ట్ అనేది మనకు యూట్యూబ్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ టైంను బట్టి మనం వీడియోస్ అయితే అప్లోడ్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ చూడండి, సో సండే రోజు 9 AM టైంకి ఎక్కువ మంది యూట్యూబ్లో ఉంటున్నారు అని చెప్పి మనకు చార్ట్ చూపిస్తుంది. సో మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మీరు సండే రోజు కనుక వీడియో అప్లోడ్ చేస్తే ఎక్కడైతే మనకు ఎక్కువ జనాలు అంటే ఎక్కువ మంది ఉంటున్నారో దానికి ఒక 1/2 అవర్ బిఫోర్ అన్నా అప్లోడ్ చేయండి. సో కాబట్టి మీరు టిక్కలు ఉన్న దానికి ఒక 1/2 అవర్ ముందు వీడియోను అప్లోడ్ చేసి పెట్టుకోండి. సో ఇట్లా మనము ప్రతిరోజు ఈ చార్ట్ను బేస్ చేసుకొని వీడియోస్ అప్లోడ్ చేస్తే ఛానల్కి వ్యూస్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇవన్నీ యూట్యూబ్ రికమెండ్ చేసేటి. సో దీంట్లో మనకు థర్డ్ పార్టీ రికమెండేషన్ ఏమీ లేదు. ఛానల్కి మనకు సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు ఎంతమంది చూస్తున్నారో, నాన్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది చూస్తున్నారు కానీ మనకు వాచ్ టైం సబ్స్క్రైబర్స్లో చూపిస్తుంది. అండ్ ఏజ్ను, సో ఏజ్ అండ్ జెండర్ని బట్టి కూడా మనం వీడియో కేటగిరీస్లో ఎలాంటి వీడియోస్ క్రియేట్ చేయొచ్చు అనే ఐడియా అయితే వస్తుంది. సో ఫిమేల్ ఎంతమంది చూస్తున్నారు, మేల్ ఎంతమంది చూస్తున్నారు, అండ్ ఏజ్. సో ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారనే దాన్ని బట్టి కూడా మనం వీడియోస్ అనేది చేంజ్ చేస్తూ ఉండొచ్చు. సో ఇక్కడ చూడండి, 25 నుంచి 34 మధ్యలో ఎక్కువ మంది చూస్తున్నారు ఈ ఏజ్ వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డివైస్ టైప్, ఎక్కువ మంది మొబైల్లో చూస్తున్నారా, టీవీలో చూస్తున్నారా, కంప్యూటర్లో చూస్తున్నారా, ట్యాబ్లెట్లో చూస్తున్నారా? మోస్ట్లీ 94% మెంబర్స్ మొబైల్లోనే చూస్తున్నారు. సో టీవీ, కంప్యూటర్ అనేది చాలా తక్కువ మంది చూస్తున్నారు. అండ్ టాప్ జియోగ్రాఫిక్స్ని బట్టి కూడా మనం వీడియోస్ని అప్లోడ్ చేయొచ్చు. సో ఈ జియోగ్రాఫిక్ని బట్టి మనం వీడియోస్ ఎట్లా అప్లోడ్ చేయాలి అంటే సపోజ్ ఇక్కడ ఓపెన్ చేస్తే మనకు 93% ఇండియన్స్ చూస్తున్నారు, 0.4% యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు చూస్తున్నారు. సో ఇప్పుడు మనకు టార్గెట్ ఆడియన్స్ ఎవరు అవుతారు?
మన టార్గెట్ ఆడియన్స్ వచ్చేసి ఇండియన్స్. సో మన టార్గెట్ ఆడియన్స్ ఇండియన్స్ కాబట్టి మనం ఇండియన్ టైంను బేస్ చేసుకొని వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి. లేదు మీ ఛానల్లో యునైటెడ్ స్టేట్స్ ఎక్కువ మంది చూస్తున్నారనుకో, మన టార్గెట్ ఆడియన్స్ యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు అవుతారు. సో అప్పుడు మనం ఇండియన్ టైమింగ్ కాకుండా యూఎస్ఏ టైంని బేస్ చేసుకొని వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి. సో అట్లా మనం ఒక వీడియోని ఎప్పుడు అప్లోడ్ చేయాలనేది కూడా మనకు జియోగ్రాఫిక్స్ని బేస్ చేసుకొని మనం డిసైడ్ అవ్వచ్చు. సో ఇట్లా మీరు ఒక వీడియోని అప్లోడ్ చేసే ముందు కొన్ని బేసిక్ థింగ్స్ని అయితే చూడండి. సో వాట్ యువర్ ఆడియన్స్ వాచెస్. సో మీ ఆడియన్స్ ఎలాంటి వీడియోస్ని వాచ్ చేస్తున్నారు అనేది ఇక్కడ మనం చూడవచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది, మనం క్రియేట్ చేసే కంటెంట్ మన ఆడియన్స్కు రిలేటెడ్గా ఉందా లేదా అనేది కూడా మనం ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. సో సపోజ్ మైథాలజీ కంటెంట్ పైన నేను రన్ చేస్తున్నాను. సో ఇట్లాంటి ఛానల్లో మనకు ఆడియన్స్ వాచెస్ అనేది మోస్ట్లీ మైథాలజీ కంటెంట్ పైన ఉంది. సో మనం ఇలాంటి కంటెంట్ని ఇంకా బెటర్గా క్రియేట్ చేసి ఇంకా బెటర్గా వీటిని మనం సెలెక్ట్ చేసుకుంటే వ్యూస్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇట్లా మీరు మీ ఛానల్లో అనలిటిక్స్ని వెరిఫై చేసేసి మనం వీడియోస్ ఏ టైంలో అప్లోడ్ చేయొచ్చు, ఎప్పుడు అప్లోడ్ చేసి మనకు వ్యూస్ వస్తాయి అనేది మనం చెక్ చేసుకొని వీడియోస్ అయితే అప్లోడ్ చేయొచ్చు.